ईमानदारी से आप उनके लिए काम करो। दुनिया में कोई भी काम मैं फिर बोल रहा हूँ, चाहे वो काम छोटा हो या बड़ा हो, आप उस काम को ईमानदारी से करोगे तभी आप उस काम को फाइनल तक कर पाओगे। मतलब इधर सबसे छोटा काम मान के चलो, छोटा काम मीन सिंपल काम फार्मिंग करना है। छोटा नहीं है, सिंपल काम क्या है? फार्मिंग करना, खेत में फसल डालना, फसल उगाना। हमारे गाँव में सबसे आसान काम वही है ना, सबसे आसान काम है फार्मिंग करना। हमारे गांव में मैक्सिमम लोग किसान फार्मर होते हैं, तो खेतों में ना सब्जी उगाते हैं, कोई फसल उगाता है, कोई धान की खेती करता है, धान नहीं, कोई गेहूं की खेती करता है, कोई दूध की खेती करता है। तो उनको लगता है ना, हमको लगता है ना कि सबसे आसान काम है क्योंकि उसमें एजुकेशन की जरूरत नहीं है, बट उनको अपने काम में ईमानदारी होना चाहिए। ईमानदारी मीन्स व्हाट? ईमानदारी मीन्स अगर खेत में अभी पानी चाहिए तो उनको पानी देना पड़ेगा आज, क्योंकि खेत में सूख रहा है, फसल ग्रीन से येलो हो रहा है, उसको पानी चाहिए, उसको खाद चाहिए। अगर वो ईमानदारी से उस फसल में खेत में पानी नहीं डालेगा, खाद नहीं डालेगा ना, तो फसल खराब हो जाएगी, रिजल्ट खत्म। ऑनेस्टी वहां पे भी चाहिए। ఈ ప్రపంచంలో మీరు ఏ పని చేసినా అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఆ పనిలో నువ్వు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు హైట్స్ కి ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు అని చెప్పేసి సార్ అంటూ ఉన్నారు. ఉదాహరణకి ఒక పంటను పండించే రైతు ఉన్నాడు. పంట పండించడానికి ఎటువంటి అనదర్ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం లేదు. భూమిని దున్ని దాంట్లో విత్తనాలు నాటితే మొలకెత్తుతాయని చెప్తున్నాడు సార్. సో భూమిని దున్నావు, విత్తనాలు నాటావు, అది మొలకెత్తింది, తర్వాత అక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా నిజాయితీగా ఉండగలిగితేనే ఆ పంటను చివరి దశ వరకు నువ్వు తీసుకురాగలవు. అక్కడ నువ్వు నిజాయితీగా లేవు, పంటకు సరైన టైంలో, ఏ టైంలో అయితే పంటకు నీళ్లు కావాలో ఆ టైంలో నువ్వు నీళ్లు పెట్టలేదు, ఏ టైంలో అయితే దానికి ఎరువులు కావాలో ఆ టైంలో నువ్వు దానికి ఎరువులు ఇవ్వలేదు, ఆ పంటని చివరి దశ వరకు అది వస్తుందంటావా? మధ్యలో ఏమైపోద్ది? చనిపోద్ది లేదా ఖరాబ్ అయిపోద్ది, రైట్? సో రైతు పండించే పంటలో కూడా రైతు నిజాయితీగా ఉన్నప్పుడే తన పంటని చివరి దశ వరకు తీసుకురాగలడు. అలాగే నువ్వు చేసే ఈ పనిలో నువ్వు చివరి లెవెల్ వరకు ఆ హైట్స్ ని రీచ్ కావాలంటే ఈ పనిలో కూడా నువ్వు ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి సార్ అంటా ఉన్నారు. ఓకే, అర్థమైందా?